ఇప్పటివరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది కామెంట్ల రూపంలో ఏం చెప్తున్నారంటే, మీరు వ్యక్తిగత జాతకం అంటున్నారండి, మీ వీడియో చూసే వాళ్ళు 20% మందికి మాత్రం వ్యక్తిగత జాతకం ఉంటుంది, 80% వాళ్ళకి పేరు బలాన్ని బట్టి, పూర్వీకులు పెద్దవాళ్ళు కాబట్టి, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అవి నోట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఏమైనా రెమెడీలు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు అనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరికైతే పేరు బలాన్ని బట్టో లేకపోతే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారము వేరే రకంగా నక్షత్రం తెలుసో వృశ్చిక రాశి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలియజేసే రెమెడీలు పాటిస్తే తప్పకుండా ఉపయోగం ఉంటుంది. ఈరోజు మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. అది అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, తల్లిదండ్రులకు కూడా అభిమానం కూడా చాలా కరువైపోవడం జరుగుతుంది. ఎలా అంటే ఆ మనిషి సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక మిషన్ కరెక్ట్గా ఆపరేట్ అయ్యి దాని వరకు తను చేస్తేనే ఆ మిషన్ ఉంచుతాం, లేదంటే మార్చేస్తాం. అలాగే మనిషి కూడా అలాగే అయిపోయాడు, మనిషి జీవితం కూడా అలాగే అయిపోయింది. ఎలా అంటే ఇండివిజువల్గా అతను ఆరోగ్యంగా ఉండి, అలాగే అతను కొంత సంపాదిస్తూ ఉండి ఆ కుటుంబానికి ఉపయోగపడితేనే ఆ మనిషికి వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే తను ఆర్థికంగా చితుకుపోతాడో, ఆరోగ్యంగా బాగోడో చాలా వరకు అతన్ని అందరూ అవాయిడ్ చేసే పరిస్థితులు వచ్చేస్తున్నాయన్నమాట. కాబట్టి అలా ఉండకుండా మన ప్రాణం ఉన్నంత కాలం కూడా చక్కగా ఆరోగ్యంగా ఎంతో కొంత సంపాదించుకుంటూ జీవితం అలా వెళ్ళాలంటే తప్పకుండా ఈ రెమెడీలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ముందుగా మనం వృశ్చిక రాశి వారి రాశి చక్రాన్ని కనుక గమనించినట్లయితే మొత్తం 12 భావాలు ఉన్నాయి. ఈ 12 భావాలు కూడా మనిషి జీవితంలో జరిగే అన్ని విషయాల్ని, పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో ఉన్న అన్ని విషయాలను కూడా ఈ 12 భావాలు చూపిస్తాయి. అయితే ఈ 12 భావాల్లో ఏ భావంలో ఇబ్బంది వస్తే ఆ భావానికి సంబంధించి చూడండి, ఒక్కొక్క భావానికి ఒక్క గ్రహం అధిపతి అవుతుంది. ఇందులో మొత్తం 7 గ్రహాలు భావాలకు అధిపతులు అవుతాయి. ఒక్క రాహుకేతువులు మాత్రం ఏ భావానికి అధిపతులు కాకుండా ఉంటారు. ఈ రాహుకేతువులు సపరేట్ అనమాట. ఆ రాహుకేతువులు ఏ రాశికి సంబంధించకపోయినా వృశ్చిక రాశి వారికి, వృషభ రాశి వారి రాహు వృషభ రాశిలో, కేతు వృశ్చిక రాశిలో ఉచ్చ పొందుతారు. వాళ్ళకే కాస్త సంబంధం ఉంటుంది. అయితే మీకు సంబంధించి రాహుకేతు అంటే మీకు ఇలా వ్యక్తిగత జాతకం తెలియకపోతే రాహుకేతువుకు సంబంధించిన పూజ ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడల్లా చేయించుకోవడం, రెగ్యులర్గా తిరుపతి వెళ్ళే వాళ్ళు శ్రీకాళహస్తిలో పూజ చేయించుకుని అలవాటు చేసుకోవడం వలన కూడా మంచి జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు చెప్పే రెమెడీలు ఏదైతే భావం, ఆ భావం ఏమేమి సూచిస్తుందో తెలుసుకుని ఆ భావంలో ఇబ్బంది ఉంటే ఆ భావానికి సంబంధించిన, గ్రహానికి సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి పంచాంగంలో కూడా నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి. ఏ పంచాంగం అయినా సరే, ఎవరు రాసిన పంచాంగంలో అయినా సరే నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి. ఈ నవగ్రహ స్తోత్రాలు అందరూ పఠించదగ్గవి. వర్ణం, కులం ఇలాంటి వాటితో సంబంధం లేదు. చాలా వరకు నియమాలు కూడా పక్కన పెట్టి మనం చక్కగా పఠించుకోగలిగిన అద్భుతమైన స్తోత్రాలు ఈ నవగ్రహ స్తోత్రాలు. ఈ నవగ్రహ స్తోత్ర పఠనం వల్ల తప్పకుండా మనకి ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ మనకి తొందరగా ఫలించే స్తోత్రాలు నవగ్రహ స్తోత్రాలు. అలాగే లక్ష్మీదేవి మంత్రం. ఎవరైనా సరే లక్ష్మీదేవికి
సంబంధించిన అష్టకాన్ని కానీ ఏదైనా బీజాక్షర మంత్రాన్ని కానీ జపిస్తే వాళ్ళు కొద్ది రోజుల్లోనే ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, కాలభైరవ అష్టకాలు, బిల్వాష్టకాలు, ఇంకా చాలా చాలా ఈ స్తోత్ర పారాయణాలు కొంచెం టైం పడతాయి అన్నమాట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పఠించిన తర్వాతే వాటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ నవగ్రహ స్తోత్రాలు, లక్ష్మీదేవికి సంబంధించిన ఎవరిచ్చిన మంత్రాలైనా సరే పఠించినట్లయితే తప్పకుండా మంచి ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, మీ యొక్క 3వ భావానికి 4వ భావానికి శని అని కనిపిస్తుంది. అంటే ఈ రెండిట్లకి కనుక కూడా శని అధిపతి అవుతున్నాడు. అంటే ఇప్పుడు 3వ భావం అనేది సోదర భావం అంటారు. సోదర భావం అలాగే కమ్యూనికేషన్, మన యొక్క మాట తీరు, ఎదుటి వ్యక్తులతో మనం ఎలా మాట్లాడతాం, వాళ్ళు మన మాటకి ఎలా స్పందిస్తారు, మనకి అందరితో గొడవ అవుతుందా లేదా అందరితో మన రిలేషన్ చక్కగా ఉంటుందా, ఇదంతా కూడా ఈ 3వ భావమే చూపిస్తుంది. ఇంకా ఈ 3వ భావం ఈ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతో పాటు మిత్రుల యొక్క సంబంధాలు, మన స్నేహితులు ఎలా ఉంటారు, మన స్నేహితులు ఎప్పుడు కూడా మనకు చేదోడు వాదోడుగా ఉంటారా, లేదంటే వాళ్ళు మనం ఎంత సహాయం చేసినా ఎప్పుడు వాడుకోవడం, మనం సహాయం అడిగినప్పుడు మొహం చాటేయడం అలా ఉంటారు. అలా ఉంటే ఇబ్బంది. అలాగే భూ సంబంధిత విషయాలు, భూమికి సంబంధించిన అన్ని విషయాలు, మేము వ్యవసాయం చేద్దాం అంటే కలిసి వస్తుందా లేదా వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు కొని వాటితో కోత మిషన్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కొంటే నాకు కలిసి వస్తుందా లేదా, లేకపోతే వ్యవసాయ ఇంకా ఏదైనా సరే పిండి మిల్లి, పిండి మర, ఇలా యంత్రాలకు సంబంధించి ఏ వ్యాపారం చేస్తుందా కలిసి వస్తుందా లేదా, కలిసి రావట్లేదంటే ఈ భావాలు ఇబ్బంది ఉన్నట్టు. ఆఖరికి మిషన్ కుట్టుకోవడం కూడా ఈ భావానికి సంబంధించింది. ఎంబ్రాయిడరింగ్ వర్క్ అవన్నీ కూడా ఈ భావానికి సంబంధించింది. చేసే వాళ్ళందరికీ కూడా ఈ భావం బలంగా ఉండాలి. అందులో లాభం రావట్లేదంటే ఈ భావం బలంగా లేదని అర్థం. వీటితో పాటు మనలో ఉండే కోపం, పరాక్రమం, అలాగే చాలామంది పిల్లలకి బంగారం చేయించాలి, వస్త్రాలు అలాగే ఆభరణాలకు సంబంధించి కూడా ఈ భావమే సూచిస్తుంది అనమాట. చాలామంది పిల్లలకి ఎప్పటి నుంచో హారాలను, లేకపోతే నెక్లెస్లను, గాజులను ఇలా గోల్డ్ చేయించాలనుకుంటారు, లేకపోతే భార్యకో లేకపోతే అవన్నీ అవ్వట్లేదు, ఏదో ఒకటి ఇబ్బంది వచ్చి ఆగిపోతున్నాయి అనుకుంటే కూడా ఈ భావంలో ఇబ్బంది ఉన్నట్టు అనమాట. ఇలాంటి ఇబ్బందులు వస్తే మాత్రం తప్పకుండా ఈ శనికి సంబంధించిన స్తోత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ భావానికే కాకుండా 4వ భావానికి కూడా శని అధిపతి అయ్యాడు కాబట్టి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఆసక్తి లేకపోవడం, చదువు మీద అస్సలు దృష్టి లేకపోవడం, చాలా బద్దకించేయడం. ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఎంత కష్టపడినా మీరు ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా, లేకపోతే మంచి టీచర్ని పెట్టినప్పటికీ కూడా మంచి మార్కులు రావట్లేదంటే ఆ పిల్లోడి జాతకంలో 4వ భావం సరిగ్గా లేదనేది అర్థం. అలాగే మాతృభావం అంటారు దీన్ని. తల్లికి సంబంధించి తల్లి ఆరోగ్యం, తల్లితో మనకున్న రిలేషన్, తల్లి నుంచి వచ్చే ఆస్తిపాస్తులు, తల్లి తరపు వచ్చే బంధువులు, ఇలా వీళ్ళన్నీ కూడా ఈ 4వ భావమే సూచిస్తుంది. దీంతో పాటు 4వ భావం మనకి మన యొక్క భూ సంపద, అలాగే విద్య, కృషి, సర్వ సౌఖ్యములు, పశువులు, పాడి పంటలు, ఎవరైనా డైరీ ఫామ్లు ఇలా చేయాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా 4వ భావం అనేది బలంగా ఉండాలి. డైరీ ఫామ్ చేయాలనుకున్న, పశు సంబంధిత ఎలాంటి విషయాల్లో అయినా సరే 4వ భావం బలంగా ఉండాలి. అలాగే మనం ఏదైతే చదువుని తర్వాత ప్లాన్ చేసుకోవడం, అంటే ఇంటర్ తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలి, ఏంటి కరెక్ట్ డెసిషన్లు, అంటే చాలామంది పెద్ద పెద్ద చదువులు కూడా ఆ చదువు ఏమాత్రం ఉపయోగపడకుండా వేరే వృత్తి చేసుకుంటూ వేరే దానికి వెళ్ళిపోతారు అన్నమాట కొన్ని పరిస్థితుల వల్ల. అది అసలు ఆ చదువు మనం అసలు చదువుకుంటే ఆ చదువు మనకు ఉపయోగపడుతుందా లేదా, అది కూడా ఈ 4వ భావమే చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భావానికి సంబంధించి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా శనికి సంబంధించిన స్తోత్రాన్ని రోజు 108 సార్లు అనమాట. చాలామంది ఈ నవగ్రహ స్తోత్రాలని ఒక్కొక్కసారి చదువుతున్నామండి, 3 సార్లు చదువుతున్నామండి, 11 సార్లు చదువుతున్నాం అంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కంపల్సరీ మనకు అసలు ఏ భావంలో ఇబ్బంది ఉందో, ఇప్పుడు చెప్పాను కదా, ఈ విషయాల్లో ఇబ్బంది ఉంటే శనికి సంబంధించిన స్తోత్రాన్ని కనుక రోజు 108 సార్లు చదివినట్లయితే తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఈ భావాలకు సంబంధించి ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉంటే ఇంద్రనీలాన్ని ధరించడం వలన కూడా చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, గురువు అని ఉంది. గురువు అంటే మీ యొక్క పంచమ భావానికి, మీ యొక్క ధన భావానికి, కుటుంబ భావానికి గురువే అధిపతి అయ్యాడు. ఇక్కడ వరకు డిగ్రీ వరకు 4వ భావం చూపిస్తే డిగ్రీ తర్వాత
పితృభావం అన్నారు కదా, ఇక్కడ తల్లి సంబంధించిన విషయాలు ఈ భావం తెలిపితే పితృభావం, పుత్రభావం, అలాగే పుత్రుడికి సంబంధించిన భావం, ఇది హయ్యర్ చదువులు అనమాట. డిగ్రీ తర్వాత మనం చదివే పీజీ, పిహెచ్డి ఇలాంటి చదువులన్నీ కూడా ఈ పంచమ భావం సూచిస్తుంది. ఈ పంచమ భావం బాగుంటే అవన్నీ కలిసి వస్తాయి. పీజీ చేసినా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఏమన్నా పెద్ద పెద్ద కోర్సులు చేసినా, పిహెచ్డీలు చేసినా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, చేయగలమా, మధ్యలో ఆగిపోతాయా, అక్కడ మనం గెటాన్ కాగలమా లేదా, ఇదంతా కూడా పంచమ భావం చూపిస్తుంది. అలాగే మన పుత్రులకు సంబంధించి పుత్రాభివృద్ధి, అలాగే వాళ్ళ వివాహాలు, వాళ్ళ తర్వాత ఎలా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళ అభివృద్ధి, ఇదంతా కూడా పంచమ భావమే సూచిస్తుంది. దీంతో పాటు అసలు మనలో ఏదైనా మంత్రం తీసుకుని చదివితే అది మనకు పనికొస్తుందా లేదా, మనం ఒక అమ్మవారు ఉపాసన చేసినా, అయ్యవారు ఉపాసన చేసినా అది కలిసి వస్తుందా లేదా అనేది కూడా ఇదే చూపిస్తుంది. అలాగే మనం పుణ్యక్షేత్రాలను దర్శించడం, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేదా అనేది ఈ భావమే. మనలో ఉన్న ఆలోచన శక్తి, దూరదృష్టి, దాన ధర్మాలు, అలాగే సంఘ సేవలు, సాహిత్యము, రహస్యాలను దాయడం, గ్యాంబ్లింగ్, అలాగే షేర్ మార్కెట్ కలిసి వస్తుందా లేదా. సప్తమ భావం కూడా షేర్ మార్కెట్లు చూపిస్తుంది. సప్తమం పంచమం బలంగా ఉంటే షేర్ మార్కెట్లో మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ పంచమ భావం కూడా బలంగా ఉండాలి. ఇందులో ఇబ్బందులు ఉంటే గురువు బాలేదని అర్థం. అలాగే గురువు మీ యొక్క ధనస్థానానికి సెకండ్ హౌస్ కూడా అధిపతి అయ్యాడు. సెకండ్ హౌస్ అనగానే కుటుంబ స్థానం, ధనస్థానం, అంటే కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో వాళ్ళతో మనం ఎంతో సంతోషంగా ఉంటాము. అలాగే కుటుంబంలో అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది, ఒకరికి మధ్య కుటుంబంలో బాంధవ్యాలు, సంబంధాలు ఎలా ఉంటాయి, ఇదంతా కూడా ఈ భావమే చూపిస్తుంది. అలాగే కుటుంబంలో సిరి సంపదలు, కుటుంబ పరిస్థితి, కుటుంబంలో మన వాక్కు, తీరు తెన్నులు, ధనం, వాళ్ళకి దూరదృష్టి, అంటే వాళ్ళ కుటుంబం కోసం మనం చేసే ఆస్తులు కూడపెట్టడం కానీ, సేవింగ్స్ చేయడం కానీ, ఏమైనా వస్తువులు కొనడం కానీ, ఇదంతా కూడా ఈ భావం చూపిస్తుంది. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు, వస్తువులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కొనడం, ఇదంతా ఇబ్బందులు ఉండడం, ఇదంతా కూడా కుటుంబ భావం చూపిస్తుంది అనమాట. కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితి, కుటుంబం నుంచి మనకు మనశ్శాంతి వస్తుందా లేదా, ఇదంతా కూడా ఈ భావమే సూచిస్తుంది. కాబట్టి ఈ సెకండ్ కానీ ఫిఫ్త్ కానీ ఇబ్బందులు ఉంటే గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకున్నట్లయితే చాలా వరకు చక్కటి ఫలితాలు, అంటే గురువుకు సంబంధించిన స్తోత్రాన్ని ఖచ్చితంగా రోజు 108 సార్లు చదవాలి. రోజు 108 సార్లు చదువుతూ గురువారం కూడా సాయిబాబా ఆలయానికి కానీ, లేదా దత్తాత్రేయ ఆలయానికి కానీ, దక్షిణామూర్తి ఆలయాన్ని కానీ సందర్శనం చేసుకోవడం, లేదా కనక పుష్య రాగాన్ని మెడలో కానీ ఉంగరంగా కానీ ధరించడం వలన తప్పకుండా కుటుంబానికి సంబంధించి, ధనానికి సంబంధించి చిక్కుపడిపోవడం, ధనం ఎక్కడ ఎవరి దగ్గర ఉండిపోయి రాకపోవడం, ఎప్పుడు కూడా మనకి అన్నీ ఉన్నా సరే ధనం కోసం కటకటలాడడం, ధనం రావట్లేదు, ప్రతి సమస్య కూడా గురువు ఏంటంటే చిన్న సమస్యను గురువు పోకపోతే చిన్న సమస్య కూడా పెద్దదైపోతూ ఉంటుంది. మనం ఎలాగోలా ఆ సమస్యను తీర్చుకుందాం అనేది ఇంకా పెద్దదైపోతుంది, ఎంతకీ కూడా ఆ సమస్య తీరదు. ఇలా ఉంటే మాత్రం గురువు ఇబ్బంది ఉన్నట్టు అనమాట. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా గురువుకు సంబంధించిన స్తోత్రం, అలాగే ఈ కనక పుష్పరాగాన్ని ధరించినట్లయితే చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, కుజుడు మీ యొక్క తనుభావానికి, అలాగే మీ యొక్క శత్రుభావం షష్టం భావానికి కుజుడే అధిపతి అయ్యాడు. ఈ రెండు భావాలలో ఇబ్బందులు వస్తున్నాయంటే మాత్రం కుజుడే అధిపతి అనమాట. అంటే కుజుడు సైన్యాధిపతి. మనలో ఉండే స్పీడ్ అనమాట, ఎంత స్పీడ్గా ఉంటాం, మనలో ఉండే వ్యసనాలకి, చాలా వరకు అన్ని వ్యసనాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు తాగుతున్నాడు ఆ వ్యక్తి, ఈ చెప్పిన మాటలు వింటలేదు, బయట అఫైర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయంటే మాత్రం కుజుడు నీచిపట్టాడని అర్థం. ఏ బిజినెస్ కలిసి రావట్లేదు, ఎక్కడైనా సరే మనం ముందు పెట్టుబడి పెట్టేటప్పుడు అది చాలా క్యాల్కులేటెడ్గా, చాలా అన్ని ఆలోచించి అందరినీ అడిగి బిజినెస్లో పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా అది ఒక 10% కూడా రావట్లేదు, 0 అయిపోతుంది అనుకున్నా సరే కుజుడు బాగోలేదని అర్థం. ఇక్కడ కుజుడు మీ యొక్క
తనుభావానికి అంటే లగ్నానికి అధిపతి అవడం వలన దేన్ని సూచిస్తాడు అంటే తనుభావన మన అందము, శరీరము, ఆకారము, రంగు, స్వభావం, బలాబలాలు, అలాగే మనం ఉన్న ప్లేస్లో ఎంత విలువ ఉంటుంది, అలాగే స్త్రీలకు వచ్చేసరికి వాళ్ళ సౌందర్యం, మనలో ఉన్న నీతి, గుణగణాలు, జ్ఞానం, సంతోషం, మనకి కీర్తి ప్రతిష్టలు, ఆయువు, రాజనీతి, మనం అధికారాన్ని ఎలా వాడుకుంటాం, మనకి అధికారం వస్తుందా, మనం ఎందులో కన్నా వెళ్తే సక్సెస్ అవుతామా, ఫేమ్ వస్తుందా, గుర్తింపు వస్తుందా, మనం నలుగురిని శాసించే స్థితికి వెళ్తామా, అయితే అలాగే మనకు వచ్చే సర్వ వ్యాధులు, చిన్న వాటి నుంచి పొక్కులు, దురదలు, ఇలాంటివన్నీ కూడా మనం హెల్త్ ఇష్యూస్ వల్ల మనం వర్క్ చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా అంటే మీకు సంబంధించి సెల్ఫ్గా అనమాట. అరుగుదల, నిద్ర, అలాగే మీకు ఎదుటి వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో, భార్యతో, పిల్లలతో ఉన్న సంబంధాలు, వీటిలన్నిటికి సంబంధించి ఒక ఇబ్బంది ఉందంటే అది తనుభావంలో ఇబ్బంది ఉన్నట్టు అనమాట. కుజుడికి సంబంధించి ఇబ్బంది ఉన్నట్టు అనమాట. అలా కాకుండా కుజుడు దీనికే కాకుండా శత్రుభావం, షష్టమ స్థానం, ఆరోగ్యం, శత్రువులు ఎక్కువగా ఉండడం, శత్రువుల వల్ల ఏదో ఒక ఇబ్బంది రావడం, అలాగే తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టడం, లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం, ఎక్కువ వచ్చిన డబ్బుల్లో హాస్పిటల్కే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావడం, లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు 4-5 హాస్పిటల్ తిరిగినాక ఎక్కువ డబ్బు ఖర్చు అయిన తర్వాత సరైన హాస్పిటల్ తగలడం అనమాట. ఇక్కడ ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టింది, ఇక్కడ రూపాయలు అయిపోతాం, అయ్యో అనవసరంగా అక్కడ అంత ఖర్చు పెట్టాను ఏంటి అని బాధపడడం, ఇలా అనమాట. దీంతో పాటు మన ఈ 6వ స్థానం అనేది రుణ బాధలు, మనలో ఉన్న పిసినారితనం, అకాల భోజనం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాకి టైం ఎవరినో ఒక ఫోన్ చేయడం, గంట పడుకోగానే మళ్ళీ లేచి పరిగెట్టడం, సరిగ్గా నిద్ర ఉండకపోవడం, మనలో ఉన్న వ్యసనాలు, అలాగే మనలో ఉన్న కొన్ని దుర్గణాలు అనమాట. ఏదైనా అపవాదులు పడడం మన మీద, మన ప్రవర్తన వల్ల, అలాగే జైలుకు వెళ్ళడం, ఉడుకు వ్యాధులు, అంగవైకల్యం, కుటుంబంలో ఎవరికైనా అంగవైకల్యం ఉండడం, ఆ అంగవైకల్యం వల్ల ఇబ్బందులు పడడం, గర్భాశయ వ్యాధులు, మూత్ర సంబంధిత వ్యాధులు, ఇవన్నీ కూడా ఈ 6వ భావాన్ని సూచిస్తుంది. కాబట్టి 6వ భావానికి సంబంధించి, అలాగే లగ్నానికి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా సరే కుజుడు అధిపతి కాబట్టి కుజుడికి సంబంధించిన ఈ స్తోత్రాన్ని కనుక రోజు 108 సార్లు చదివినా, లేదంటే పగడాన్ని ఉంగరంగా ధరించిన ఈ స్తోత్రాన్ని చదివినా, రోజు 108 సార్లు కంపల్సరీ ఈ స్తోత్రాన్ని చదవాలి. దీంతో పాటు పగడాన్ని ఉంగరంగా ధరిస్తూ ఉండాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి 8 వారాలు లైన్గా అభిషేకం చేయించుకోవడం, 6 నెలలకు ఒకసారి ఇలా చేసుకున్నట్లయితే వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడే కాబట్టి చాలా వరకు సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, శుక్రుడు మీ యొక్క 7వ భావానికి, అలాగే ఏ భావానికి, 12వ భావానికి శుక్రుడే అధిపతి అవుతాడు. శుక్రుడు మన జీవితంలో సున్నితత్వానికి కారకుడు. అంటే సున్నితమైన విషయాలు, ప్రేమ, పెళ్ళి, వివాహం తర్వాత సంసార జీవితం, అలాగే మన ఎఫైర్స్, ఇలాంటివన్నీ కూడా శుక్రుడే అధిపతి అవుతాడు అనమాట. అలాంటి శుక్రుడు మీ 7వ భావానికి అంటే కళత్ర భావానికి అధిపతి అవడం వలన శుక్రుడు కనుక మనకి బలంగా ఉంటే ఇవన్నీ చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు బలంగా లేనట్లయితే మనసు ఒక చోట, మనిషి ఒక చోట అన్నట్టుగా. అలాగే ఈ భావం అనేది భార్య, వివాహం, సంసార సుఖం, శృంగార కేళీలు, భోగం, అలాగే దాంపత్య సుఖం, స్త్రీ సుఖం, ఈ సుఖాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్న, భార్యాభర్తలు వేరే చోట్ల ఉండడం, ఉద్యోగరీత్యా కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఇది 7వ భావానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్లు. అలాగే దీంతో పాటు మన వ్యాపార లావాదేవీలు, వ్యాపారాలకు సంబంధించి పార్ట్నర్లు, అలాగే క్రయ విక్రయాలు, అమ్మడం కొనడం, అది ఎలా ఉంది, ఏదైనా అమ్మి బిజినెస్ అంటే ఫ్లాట్లు కట్టడం, అమ్మడం కొనడం వలన లాభాలు సరిగ్గా రాకపోవడం, మనం పెట్టుబడి ఎక్కువ పెట్టేయడం, మనం అమ్మినప్పుడు మాత్రం లాభాలు తక్కువగా రావడం, ఇది కూడా ఈ భావానికి సంబంధించింది. దీంతో పాటు ఇక్కడ శుక్రుడు అధిపతి అయ్యాడు కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్కమ్ మీద ఎక్కువగా అనమాట. అంటే జోదము, లాటరీలు, ప్రాస్టిట్యూషను, విలాసవంతమైన జీవితం, విలాసయాత్రలు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆసక్తి ఉండడం, ఇలాంటి వాటికి ఎక్కువగా టైము, మనీ స్పెండ్ చేయడం, ఇదంతా కూడా
చేస్తూ ఉంటే అది సప్తమ భావానికి సంబంధించి అవుతుంది. అలాగే అత్తవారింటి నుంచి ఉండే మన కమ్యూనికేషన్, బామ్మర్దులు, వీళ్ళకి మనకు ఉండే సంబంధాలు, ఇబ్బందులు, ఆస్తి గొడవలు, లేకపోతే వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు, ఇవన్నీ కూడా సప్తమ భావం సూచిస్తుంది. ఈ సప్తమ భావం బలంగా ఉన్నట్లయితే తప్పకుండా ఇలాంటివన్నీ బాగుంటాయి. లేకపోతే శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి. ఆ శుక్రుడు మళ్ళీ మీ 12వ స్థానానికి కూడా అధిపతి కావడం వలన 12వ స్థానం అనేది విపరీతమైన ఖర్చు వ్యయం అనగానే ఖర్చు, ఎంత వచ్చినా మిగలకపోవడం, అన్నీ అంటే అసలు ఇది అంటారు కదా, నరం లేని చెయ్యి లాగా నరం లేని చెయ్యి అనమాట. ఎంత ఎవరు ఇంట్లో వాళ్ళు ఏది కొనమంటే అది కొనేయడం, ఎంత అది లెక్కలేమి చూసుకోకపోవడం, విపరీతంగా ఖర్చు చేయడం, ఇది శుక్రుడు వల్ల ఉంటే అది ఈ భావంలో ఇబ్బంది ఉన్నట్టు. అలాగే మనకి సరౌండింగ్ పీపుల్స్తో, మన ఎంప్లాయీస్తో, మనం వర్క్ చేసే వాళ్ళతో కాస్త ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బందులు రావడం, వాళ్ళకి మనకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, వాళ్ళకి మధ్య అంటే ఈ శుక్రుడు అధిపతం కావడం వలన చిత్రమైన సంబంధాలు ఏర్పడడం, అంటే ఆ చిత్రమైన బయటకు చెప్పుకోలేని చిత్రమైన సంబంధాలతో ఇబ్బంది పడుతున్న ఈ భావంలో ఇబ్బందిగా ఉన్నట్టు అనమాట. అలాగే దీంతో పాటు 12వ భావం అనేది వివాహంలో ఇబ్బందులు, వివాహానికి సంబంధించి విడాకులు ఇలాంటివి జరగడం, వివాహ హాని జరగడం, భార్య భర్త తొందరగా చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా 2-3 వివాహాలు అవ్వడం అయినప్పుడు కూడా అప్పుడు కూడా సుఖం ఉండట్లేదంటే మాత్రం దీనికి సంబంధించి ఇబ్బంది ఉండాలన్నమాట. కుటుంబ అభివృద్ధి లేకపోవడం, అలాగే పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, పిల్లలకు సంబంధించి ఇబ్బందులు ఉండడం, అలాగే మన కష్ట సుఖాలు మనం గెలుస్తామా లేదా, ముఖ్యంగా మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ మన కొలీగ్స్తో కానీ ఏదైనా ఎక్కువగా ఇబ్బందులు రావడం, ఇదంతా కూడా 12వ దానికి సంబంధించి. కాబట్టి మీకు సప్తమ స్థానానికి కానీ 12వ స్థానానికి కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే తప్పకుండా శుక్రుడికి సంబంధించి ఏదైతే స్తోత్రాలు ఉంటాయో ఆ స్తోత్రాన్ని రోజు 108 సార్లు తప్పకుండా చదివిస్తే ఇలాంటివన్నీ కూడా ఏదైతే విచిత్రమైన సంబంధాలతో మనసు కకలావికలం అవుతుందో ఆ బాధ అంతా కూడా శుక్రుడు ఆరాధన చేయడం వలన తప్పకుండా తగ్గే అవకాశం ఉంటుంది. లేదా వజ్రాన్ని ఉంగరంగా ధరించడం వలన, లేదా బొబ్బర్లు దానాలు ఇవ్వడం వలన, లైన్గా ఒక 9 శుక్రవారాలు దానాలు ఇవ్వడం వలన ఈ బాధలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఈ బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ శుక్రుడికి సంబంధించి 108 సార్లు ఈ స్తోత్రం చదువుకోవడం వలన చాలా వరకు మంచి జరుగుతుంది. ఇక తర్వాత చూడండి, బుధుడు మీ యొక్క అష్టమ భావానికి అలాగే లాభానికి కూడా బుధుడే కారకుడయ్యాడు. అంటే అష్టమ భావం అనగానే సడన్గా జరిగే ఇన్సిడెంట్లు అనమాట. సడన్గా అంటే మనం ఒకటి అనుకుంటే ఒకటి అంతా ప్లాన్ చేసుకుంటూ ఉంటే టైం ఇలా వెళ్దాం అలా వెళ్దాం ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు వాటిని డిస్టర్బ్ చేయడం అనమాట. సడన్గా ఏదో రావడం, ఇంట్లో వాళ్ళ హెల్త్ బాగాలేదని, లేకపోతే ఎవరో పోయారనో, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది వచ్చు, అక్కడ క్యాన్సిల్ అయిపోవడము, ఇలా జరుగుతూ ఉంటే మనం అనుకున్నది జరగకపోవడం. అలాగే ఇది ఆయువు, మృతి, పరాభవం, దుఃఖం, కలహాలు, అప్పుల బాధలు, కష్టాలు, దండన, అకాల ప్రయాణాలు, గుహ్య వ్యాధులు అంటే చెప్పుకోలేని మర్మాంగాల్లో వ్యాధులు, జీవనోపాయము, సెక్సువల్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోవడము, అలాగే మన కింద పనిచేసే వాళ్ళు గుమస్తాలు, కార్ డ్రైవర్లు, వీళ్ళతో ఇబ్బందులు, వాళ్ళు ఎక్కువగా మోసం చేయడము, అలాగే వైధవ్యము, భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టులో లాంగ్గా పెండింగ్ అయిపోవడం, కేసులు పెండింగ్ అయిపోవడం, పొలాలు కానీ స్థలాలు కానీ కోర్టులో ఉండి అవి ఎప్పటికీ కూడా తేలపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటే మాత్రం అష్టమ భావం ఇబ్బంది ఉన్నట్టు. అలాగే బుధుడు దానికి అధిపతి కాబట్టి బుధుడు మీకు నీచిపట్టినట్టు. అలాగే బుధుడు మీ లాభస్థానానికి కూడా, అంటే బుధుడు నీచిపడితే లాభస్థానంలో కూడా ఇబ్బంది వస్తుంది. లాభస్థానం అనగానే మనం ఏ పని చేసినప్పటికీ కూడా, ఎలాంటి వర్క్ చేసినప్పటికీ కూడా వచ్చే లాభం, అంటే మన ఖర్చులు పోగా మిగిలేది, మనం దాచుకున్నది, మన బ్యాంక్ బ్యాలెన్స్, మనకున్న ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా లాభం అనమాట. లేకపోతే మనం ఎవరితో కలిసి వర్క్ చేసినప్పటికీ కూడా అది సరిగ్గా కావాల్సినంత రాకపోవడం, మిగలకపోవడం, వాళ్ళు మోసం చేయడం, అంటే లాభం అనేది ఉండకపోవడం, ఇంత రోజంతా కూడా ఇంత గుడ్డు చాకరీ చేసినప్పటికీ సరే తృప్తి అనేది లేకపోవడం, ఇలా ఉంటే మాత్రం లాభస్థానంలో ఇబ్బంది ఉన్నట్టు. అలాగే అన్నలు అక్కలు వాళ్ళకి మధ్య మనకు ఉన్న ఆర్థిక లావాదేవీలు, ట్రాన్సాక్షన్లు, చిన్న వాటికి వాళ్ళకి మనకి మధ్య ఇబ్బందులు, లాభ నష్టాలు, అలాగే పినతండ్రి పెదనాన్న వీళ్ళ కొడుకులతో వీళ్ళ భార్యలతో పెద్దమ్మ పిన్నులతో ఉన్న సంబంధాలు, వాళ్ళకి మనకు ఉన్న కమ్యూనికేషన్ అంతా కూడా
కూడా ఇది ఈ భావమే చూపిస్తుంది. అలాగే మనం ఎందులో అన్న విజయం సాధిస్తామా, లేకపోతే ఓడిపోవడమా, ఎలక్షన్లో నిలబడినా, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద వెంచర్లు ఇలాంటివి వేస్తే అందులో సక్సెస్ అవుతామా లేదా, ఇదంతా కూడా ఇది ఈ భావమే 11వ భావమే చూపిస్తుంది. అలాగే వస్తువులు, ఇంట్లో రకరకాల వస్తువులు కొనడం, భూములు కొనడం, భూ సంబంధిత విషయాలు అన్నీ కూడా అపార్ట్మెంట్లు కొని అమ్మడం, కట్టి అమ్మడం, లేకపోతే వెంచర్లు వేయడం, ఆ వెంచర్లు వేయడం వలన లాభాల నష్టాల అంతా కూడా ఈ భావమే చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు ఉంటే మాత్రం బుధుడికి సంబంధించి ఆరాధన చేసుకోవాలి. బుధుడికి సంబంధించిన స్తోత్రాన్ని రోజు కూడా 108 సార్లు చదవడం, పచ్చ ఉంగరాన్ని ధరించడం వలన చాలా వరకు మేలు జరుగుతుంది. పెసలను కనుక ఒక 9 శనివారాలను దానంగా ఇవ్వడం వలన కూడా చాలా వరకు ఈ భావానికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి, భాగ్యస్థానానికి చంద్రుడు అధిపతి. భాగ్యస్థానం అనగానే అది లక్కీ హౌస్ అనమాట. అంటే మనకి అన్ని వ్యాపారాలు ఉండొచ్చు, చాలా డబ్బు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఎంత సంతోషంగా ఉన్నాం, మనం ఎంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాం, భార్య వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఇంత మచ్చ రాకుండా చక్కగా అనమాట లైఫ్ వెళ్ళిపోతుందా, ఇదంతా కూడా భాగ్యస్థానం చూపిస్తుంది అనమాట. ఇక దాంతోపాటు తండ్రికి సంబంధించి మనకి మధ్య ఉన్న రిలేషన్స్ అనమాట. తండ్రితో మనకి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయా, దీనికి తండ్రి సహకరించడా, మనం ఏది చేద్దామని తండ్రి వద్దంటున్నాడా, ఇలాంటివన్నీ కూడా ఈ స్థానంలో ఇబ్బందులు ఉంటే జరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ నుంచి కుటుంబంలో గారాభంగా కాకుండా ఈ బాగా కష్టపెట్టి పెంచుతున్నారంటే ఈ భావంలో మనకి ఇబ్బంది ఉన్నట్టు. దీంతోపాటు మన పాపపుణ్యాలు, దైవభక్తి, పిత్రార్జితం మనం పొందే అవకాశం ఉందా లేదా, అలాగే మనం తీసుకునే విశ్రాంతి, వినోదం, స్థానబలము, అలాగే మన గృహంలో సుఖశాంతులు, దయ, సంతోషం, దత్తపుత్రులను తీసుకుంటే మనకు కలిసి వస్తుందా లేదా, మన అదృష్టము, సుఖశాంతులు, వాహన సౌఖ్యం, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, బిరుదులు, సన్మానాలు, దేవతా భక్తి, ఇవన్నీ కూడా మనకు వచ్చే, అంటే ఏంటంటే ఇది ఒక ఇమాజినరీ భావం అని చెప్పాలి. అంటే ఏంటంటే ఇవి అందరికీ దక్కవన్నమాట. ఈ భావం బాగుంటే చాలా వరకు వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సూపర్ అనిపించుకునేలా ఉంటారనమాట. వాళ్ళు ప్రతి విషయంలో కూడా రాజకీయాల్లోకి వెళ్ళినా సక్సెస్ అవుతారు. ఎందులో అయినా సరే కాస్త కష్టపడి వెళ్తే మాత్రం బాగా సక్సెస్ అయ్యి మంచి పేరు ప్రతిష్టలు, అంటే పేపర్లో పడటం, టీవీల్లో పడడం, వాళ్ళు ఉన్నారని అందరికీ తెలియడం అనమాట. ఇలా అనమాట సంతోషాలు, ఇవన్నీ కూడా లక్కీ హౌస్. ఏది చేసినా సరే బాగా సక్సెస్ అవ్వడం, ఆ ఊర్లో కానీ ఆ వాళ్ళ కమ్యూనిటీలో కానీ ఒక మంచి పేరు ఉందంటే దానికి ఈ భావం బాగున్నట్టు అనమాట. అలా కాకుండా ఎంత కష్టపడినప్పటికీ ఇలా పేరు ప్రఖ్యాతులు రాకపోవడం, ఎప్పుడు కూడా ఓటమిలు ఎదురవుతున్నాయి అంటే ఈ భావంలో ఇబ్బందులు ఉన్నట్టు. కాబట్టి ఇలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చంద్రుడికి సంబంధించిన ఈ నవగ్రహ శ్లోకాన్ని రోజు కూడా 108 సార్లు చదవడం, ముత్యాన్ని ఉంగరంగా ధరించడం, అంటే చంద్రుడు మనస్కారకుడు అనమాట. ఇలాంటివి జరిగి ఎప్పుడు కూడా మనసు బాధపడడమే, ఎప్పుడు ఓటములైనా విజయాలు ఉండవా, ఏ సంతోషం ఉండదా అని మనస్కారకుడైన చంద్రుడు ఇబ్బంది ఉంటే మాత్రం చంద్రుడికి సంబంధించిన స్తోత్రాన్ని 108 సార్లు చదువుకోవడం, సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ముత్యాన్ని ఉంగరంగా ధరించడం, ఇలా బియ్యాన్ని వైట్ క్లాత్లో కట్టి దానం ఇవ్వడం కానీ, లేదా కాలువలో వాటర్లో వేయడం, చేపలు తినేలా వేయడం వలన కూడా చాలా వరకు మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా అనమాట 10వ భావం రాజ్యభావం, సూర్యుడి అధిపతి. రాజ్యభావానికి సూర్యుడి అధిపతి అవడం చాలా వరకు మంచి విషయం అయినప్పటికీ కూడా సూర్యుడి బలాన్ని బట్టి, అంటే వృత్తి 10వ భావాన్ని కర్మస్థానం, మనం పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన కర్మను బట్టి ఈ స్థానం ఫలితాలు ఉన్నాయన్నమాట. మనం ఏం చేసినా ఆ వృత్తి అనేది, ఉద్యోగం చేయనివ్వండి, వ్యాపారం చేయనివ్వండి, ఇంకా సాఫ్ట్వేరు, హార్డ్వేరు, లేకపోతే ఇంక ఏ వృత్తి చేసినా సరే ఇన్కమ్ త్రూ జాబ్ అనమాట. జాబ్ వల్ల వచ్చే ఇన్కమ్ కానివ్వండి, ఏ పని చేయడం వలన వచ్చే ఇన్కమ్ కానీ ఈ స్థానానికి సంబంధించి ఉంటుంది. వాటిలో అవి సరిగ్గా రావట్లేదంటే మాత్రం ఈ భావంలో ఇబ్బంది ఉండడం, ఇన్ని సంవత్సరాలు చేసినప్పటికీ జీతం పెంచకపోవడం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, పిఆర్సీలు, డిఏలు ఇవన్నీ రాకపోవడం, లేదా
ప్రైవేట్ సంస్థల్లో మనం ఎంత కష్టపడినా వాళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వకపోవడం, ఎదుగుదల లేకపోవడం, అదే జాబ్లో అదే క్యాడర్లో ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వడం, లేకపోతే అలాంటి మనకు సంబంధించిన క్యాడర్లు కానీ పర్మనెంట్ ఉద్యోగం పర్మనెంట్ అవ్వకపోవడం, ఆ పర్మనెంట్ అవ్వాల్సిన విషయాలుగా మనం ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ అసలు పనికి చేయని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు మన మీద చాడీలు చెప్పడం, మన మీద అదే పనిగా పెట్టుకోవడం, ఎలా అయినా సరే అక్కడి నుంచి మనల్ని పంపించేయాలని చూడడం, మనకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఓటమి మనమే అంగీకరించి ఆ ఉద్యోగంలో నుంచి బయటకు రావడం, ఇదంతా కూడా కర్మస్థానానికి సంబంధించింది. అలాగే మనకి ఏదైనా వస్తు వాహనాలు, అలాగే నిధి నిక్షేపాలు, ఆటోమేటిక్గా వచ్చే అనుకోకుండా జరిగే లాభాలు, పట్టాభిషేకాలు అంటే ఏంటంటే ఆటోమేటిక్గా జనరల్ మేనేజరు, ఎండి ఇలా మంచి మంచి పొజిషన్లు రావాలన్నా రావట్లేదన్నా, వచ్చేస్తున్నాయన్నా ఈ భావం బలంగా ఉండడం, బలంగా లేకపోవడం, దీని మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ భావానికి మీకు సూర్యుడు అధిపతి కావడం, సూర్యుడు అంటేనే అధికారం, మనలో ఉండే అహంకారం, మన యొక్క సెల్ఫ్ రెస్పెక్టు, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఇలాంటివన్నీ కూడా ఈ భావానికి సంబంధించి ఇవి దెబ్బతింటున్నాయన్నా, మనకి విలువ ఉండట్లేదు, ఎంత పని చేసినా, పక్క వ్యాపారంలో ఎంత బాగా కష్టపడి ఎన్ని తెలివితేటలు ఉపయోగించి ఎన్ని రకాల వ్యాపారాల్లో వేలిపెట్టినవన్నీ కూడా ఎదురే వస్తున్నాయి తప్ప ఉపయోగం లేదనుకుంటున్నా ఈ 10వ భావంలో ఇబ్బంది ఉంటున్నట్లు. కాబట్టి తప్పకుండా 10వ భావానికి సంబంధించి సూర్యుడికి సంబంధించి మీరు కనుక ఈ స్తోత్రాలని, నవగ్రహ శ్లోకాన్ని రోజు 108 సార్లు చదువుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆదివారాలు నాన్ వెజ్ మానేసి ఆదివారం కూడా సూర్య దేవాలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి తులసాకులతో కానీ లేకపోతే కుంకుమతో కానీ అర్చన కానీ అష్టోత్తరం పూజలు కానీ చేయించుకోవడం, ఎక్కువగా విష్ణుమూర్తి ఆరాధన ఆదివారాలు చేసుకోవడం, సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం, కెంపు పెట్టుకోవడం, ఇలాంటివి చేసినట్లయితే, లేదా కందులు దానం ఇవ్వడం, ఇలాంటివి చేసినట్లయితే ఖచ్చితంగా ఈ భావానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక మనకి సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన అన్ని భావాలకు సంబంధించి నాకు ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే కష్టపడడం, నవగ్రహ స్తోత్రాలు అన్నింటిని 108 సార్లు చదవడం, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా అన్ని భావాలు ఇబ్బందులు ఉండవు, అన్ని గ్రహాలు ఇబ్బందులు పెట్టవు, 1-2 గ్రహాల ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీరు వీడియోలో సెల్ఫ్ జడ్జ్ చేసుకుని జాగ్రత్తగా ఏ భావంలో ఇబ్బంది ఉంటుందో చూసుకుని దానికి సంబంధించి 1-2 గ్రహాలకి, ఒకటి మంచిది లేదా 2 గ్రహాల కన్నా ఎక్కువ వద్దు, ఆ వాటికి సంబంధించిన స్తోత్రాన్ని రోజు 108 సార్లు ఒక రోజు పెట్టుకుని 3 రోజులు చేసి మానేయడం, 2 రోజులు చేసి ఒకదాన్ని వదిలేయడం, అలా కాకుండా కంటిన్యూగా ఒకదాన్ని తీసుకోండి రోజు 108 సార్లు. మిగతా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆ గ్రహం అనేది ఖచ్చితంగా మిగతా ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. కాబట్టి రోజు 108 సార్లు చదువుతూ ఉండండి. దీంతో పాటు లక్ష్మీదేవికి సంబంధించిన ఒక చక్కటి మంత్రాన్ని కూడా స్క్రీన్పై డిస్ప్లే చేస్తాం. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు చదవండి. ఇది మీది ఏ గ్రహం ఉందో ఆ ఇబ్బందికి సంబంధించి 108 సార్లు, అలాగే లక్ష్మీదేవి మంత్రాన్ని కూడా 108 సార్లు చదవండి. ఈ లక్ష్మీదేవి మంత్రం అనేది తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. అది ఆల్ రౌండ్ డెవలప్మెంట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అనమాట. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. మీకు తెలియక మీరు అనుకోనివి కూడా వాటిల్లో కూడా డెవలప్ వస్తుంది. పిల్లల చదువుల్లో కానివ్వండి, ఆస్తులు పెరగడం కానివ్వండి, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు కానివ్వండి, ఇక ఏదైనా సరే అన్ని రకాలుగా డెవలప్మెంట్ రావడానికి, అప్పులు తీరడానికి, అప్పుల బాధలు తీరడానికి ఈ లక్ష్మీదేవి మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం శ్రీం 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 లక్ష్మి మమ గృహే ధనపూరే చింతా దూరే స్వాహ అనే ఈ అద్భుతమైన లక్ష్మీదేవి మంత్రాన్ని మీరు బీజాక్షరాలు ఉన్నాయి కదండి, ఓం హ్రీం శ్రీం, వీటిని ఎలాగే నిదానంగా చదవాలి. ఓం హ్రీం శ్రీం అని ఇలా అలా స్పీడ్గా కాకుండా నిదానంగా చదవాలి. ఈ మంత్రానికి రోజు కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి ప్రశాంతంగా నైటో పగలో పొద్దునో సాయంత్రం ప్రశాంతంగా నిదానంగా చదివితే ఖచ్చితంగా మీకు కొద్ది రోజుల్లోనే ఈ మంత్రం పవర్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది.